Hi friends, welcome back to my channel. Welcome back to one more vlog andi. సో ఇవాళ వచ్చేసి త్రియాంష్కి సంబంధించిన వ్లాగ్. యాక్చువల్లీ బిఫోర్ వ్లాగ్ చూసే ఉంటారు కదా, ఇండియా నుంచి తెప్పించిన కొరియర్. సో ఏమేమి తెప్పించాను ఏంటి అన్నీ కూడా దాంట్లో డీటెయిల్గా చెప్పాను, ఎందుకు తెప్పించాను కూడా చెప్పాను కదా. ఇఫ్ ఇన్ కేస్ మీరు కనుక ఆ వ్లాగ్ చూడకపోతే నేను డిస్క్రిప్షన్లో అండ్ టాప్ ఐకార్డ్లో ఇస్తాను, అది కూడా చూడండి. సో యాక్చువల్లీ కొరియర్ ఎందుకు వచ్చింది అంటే త్రియాంష్కి అన్నప్రసన అనమాట. 6th month అనమాట. ఇప్పుడు త్రియాంష్కి 6th month 6th day రోజు అన్నప్రసన చేస్తారు కదండి. సో దానికోసమని అన్ని ప్రిపరేషన్స్ చేస్తున్నాను. ఆల్మోస్ట్ చాలా వరకు డెకరేషన్ ఐటమ్స్ అన్నీ కూడా నేను ఇండియా నుంచి వచ్చేసాయి. బట్ ఏమన్నా మిస్ అయిన ఐటమ్స్ ఇంకేమన్నా కావాల్సినవి ఇక్కడ షాప్ చేయాలి, ఇంకా దాంతోపాటు ఫుడ్ ప్రిపేర్ చేయాలి. ఇలా చాలా పనులు ఉన్నాయన్నమాట యాక్చువల్లీ. కాకపోతే అండ్ సేమ్ టైం అన్నప్రసన కూడా ఉందన్నమాట. త్రియాంష్ ఇది కాకుండా త్రియాంష్తో పాటు పుట్టిందనమాట చిన్న పాప. సో ఆ పాపది రేపు అన్నప్రసన ఉంది. సో దానికి అటెండ్ అవ్వాలి మార్నింగ్. ఇంకా అటెండ్ అయ్యాక ఆ తర్వాత నా పనులన్నీ చేయాలి. సో చాలా చాలా బిజీ టైట్ స్కెడ్యూల్ అనమాట రేపు. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా. సో ఏమేం చేస్తా ఎలా చేస్తా అనేది చూద్దాము. ఇంకా ఇప్పుడైతే ఇంకా పడుకుంటున్నాను. కొరియర్ అంతా కూడా చెక్ చేశాను ఏమి ఉన్నాయి ఏంటి అనేసి మొత్తం చూసా. అవసరం లేనివి దాంట్లో ఉంచేసి అవసరమైనవి తీసి సైడ్కి పెట్టుకున్నాను అనమాట. బికాజ్ డ్రెస్సెస్ అవి కూడా పంపించారు మమ్మీ. సో ఇప్పుడు ఆ డ్రెస్ అన్నీ అవసరం లేదు కదా, తర్వాత మెల్లగా సర్దుకుంటా. బికాజ్ అంత టైం లేదు కాబట్టి ఇప్పుడు ఇంకా అది అన్నీ సర్ది కొంచెం డే క్లమ్జీ అయిపోతుంది కాబట్టి ఉన్న కొంచెం టైంలోనే. అండ్ దట్టు నేను అన్నప్రసన వచ్చేసి కొంచెం ఒక గ్రాండ్గా చేద్దామని అనుకుంటున్నాను. గ్రాండ్ అంటే పెద్ద గ్రాండ్ కాదులేండి, ఇండియాలో చేసుకుంటే గ్రాండ్గా చేస్తాము, ఇక్కడ అంతా చేయలేము కాబట్టి ఉన్న దాంట్లోనే ఉన్న ఫ్రెండ్స్ని పిలుచుకొని కొంచెం నీట్గా మంచిగా చేద్దామని నా ప్లాన్ అనమాట. సో ఫుడ్ ఐటమ్స్ అన్నీ ప్రిపేర్ చేయాలి, ఏమేమి చేయాలనేది మొత్తం లిస్ట్ ఆఫ్ చేశాను. సో అన్ని ఫుడ్ చేయాలి, ఇంకా డెకరేషన్ చేయాలి. అనుకున్నట్టు మైండ్లో ఒకటి అనుకున్నా, అలా చేయాలని ట్రై చేస్తున్నా. సో ఎంతవరకు అవుతుంది ఏంటి అనేది అయితే వ్లాగ్ మొత్తం చూడండి, మీకు అర్థమవుతుంది. సో లాస్ట్లో డెకరేషన్ చేశాక వీడియో కూడా పెడతాను. సో లేట్ చేయకుండా వ్లాగ్లోకి వెళ్ళిపోతాం. సో ఇప్పుడైతే కొంచెం షాపింగ్ అయితే వచ్చానండి. క్యాండిల్స్ ఇంకా ఫుడ్ వేయడానికి కోసం అని చెప్పి ఫాయిల్ పేపర్స్ అవి తీసుకుంటున్నాను. ఇంకా డెకరేషన్ కోసం ఏమేమి తీసుకోవచ్చు అని చూస్తున్నా. యాక్చువల్లీ ఒత్తులు లేవు ఇంట్లో నాకు గుర్తున్నంత వరకు. సో ఒత్తులు కావాలి కదా అని వెతుకుతున్నా. ఒత్తులు నాకు కనిపించట్లేదు. ఒత్తులు ఒకటి కనిపిస్తే ఇంకా నెక్స్ట్ పక్కన దానికి వెళ్ళాలన్నమాట. ఇంకా ప్రజెంట్ అయితే ఇవే అనుకుంటున్నా, ఇంకేమేమి కావాల్సి వస్తుందేమో చూడాలి. యాక్చువల్లీ చెప్పాను కదండి వాళ్ళ అన్నప్రసన ఉందని చెప్పేసి. ఇంకా సో అన్నప్రసనకి వెళ్ళి వచ్చామన్నమాట. అది వచ్చేసి టెంపుల్లోనే. సో టెంపుల్కి వెళ్ళాలి కాబట్టి తొందరగా వెళ్ళాలని ఇంకా పొద్దున్నే లేచి స్నానం అన్నీ చేసేసి ఫ్రెష్గా రెడీ అయ్యి వెళ్ళాము. సో అక్కడికి వెళ్ళి వచ్చేసరికి ఇంకా లేట్ అయిపోయింది. ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నా పనులన్నీ. ఎంతవరకు అవుతాయో అని టెన్షన్గా ఉంది నాకైతే. సో కాకపోతే ఇంకా పడుకోకపోయినా ఫస్ట్ అయితే నా పనులన్నీ కంప్లీట్ చేసే పడుకుంటాను అనమాట. సో ఇంకా షాపింగ్ వచ్చేసరికి చాలా లేట్ అయిపోయింది. యాక్చువల్లీ మార్నింగ్ వద్దాం అనుకున్నా, బట్ ఇంకా ఢిల్లీ రావడం కదా, సో లేట్ అయిపోయింది అనమాట. ఆల్మోస్ట్ టైం వచ్చేసి 3:30, 4 అవుతుంది. ఇంకా హేమచంద్ షిఫ్ట్కి వెళ్ళిపోయారు. సో అందుకనే తను వెళ్ళాక త్రియాంష్కి ఫుడ్ పెట్టేసి మిల్క్ ఫీడ్ చేసేసి ఇంకా బయటకు వచ్చాను అనమాట. త్రియాంష్ మంచిగా బజ్జున్నాడు. ఇంకా నేను యాక్చువల్లీ ప్లేట్స్ తెప్పించాను కానీ వాటర్కి కప్స్ తెప్పిలేదు. సో అందుకని అవి తీసుకున్నా. అండ్ కొన్ని నేను లైక్ రీల్స్ చూశాను, ఇంకా Pinterestలో చూశాను అనమాట. సో అవన్నీ ఐడియాస్ మైండ్లో పెట్టుకొని ఏదో ఒకటి చేయాలని చెప్పేసి వచ్చాను. సో కొన్ని అయితే ఐడియా ఉన్నవి రాసుకున్నాను అనమాట. సో అవి వాటి బట్టి చేస్తున్నా. యాక్చువల్లీ నాకు ఈ హ్యాంగింగ్స్ బాగా నచ్చాయి. మా అక్క ఆల్రెడీ పంపించారు, తను యాక్చువల్లీ వంటలో తీసుకొని పంపించింది అనమాట. సో అవి కాకుండా ఇంకేమన్నా మంచిగా దొరుకుతాయేమో. నేను ఈ షాప్కి చాలాసార్లు వచ్చా, కాకపోతే ఇన్ని వెరైటీస్ ఉన్నాయని నేను అంత చూడలేదు. బికాజ్ నాకు ఎప్పుడు అంత అవసరం రాలేదు కదా. సో ఇన్ని ఉన్నాయని నాకు తెలియదు అనమాట. సో ఫైనల్లీ వంటలు అయితే చాలా వరకు అయిపోయాయి. నా ఫేస్ చూస్తే అర్థమై ఉంటుంది. ఆల్మోస్ట్ 10ంటికి మొదలెట్టా అంటే 6:30కి స్టార్ట్ చేసా, 10:30 వరకు చేశాను అనమాట. ఇంకా 2 ఉన్నాయన్నమాట. ఆ 2 చేసేస్తే స్వీట్ ఒకటి చేయాలి, ఇంకోటేమో పుదీనా రైస్ అనుకుంటున్నా. సో ఆ 2 కూడా చేసేస్తే ఇంకా ఆల్ డన్. ఇవాళకి ఇంకా నాకు రేపు వంట అయితే అయిపోతుంది. ఇంకా త్రియాంష్కి పరమాన్నం మాత్రం రేపు మార్నింగ్ స్నానం చేసేసి చేస్తాను అనమాట. దేవుడి దగ్గర పెట్టి పెడతాం కదా.
సో యాక్చువల్లీ రోజు అయితే ఒక కూర ఉండడానికే ఇంత కష్టపడేదాన్ని నేను. బట్ ఇవాళ త్రియాంష్ కూడా మంచిగా సపోర్ట్ చేశాడు నాకు, అందుకనే ఇన్ని చేయగలిగాను. లేకపోతే అసలు ఇన్ని వంటలు నేను అంటే వాడు పుట్టిన దగ్గర నుంచి అసలు ఇన్ని అయితే ఎప్పుడు చేయలేదన్నమాట. ఒక్క కూర చేసుకోవడానికి రోజు కష్టపడుతున్నా. బట్ బంగారం కదా, చిన్న దేవుడి దయ వల్ల అంత మంచిగా జరగాలని అనుకుంటున్నా. ఇంకా డెకరేషన్ చేయాలి, అదే మెయిన్ పార్ట్. హేమచంద్ వచ్చేసరికి 2 అలా అవుతుంది. సో ఇంకా నాకు కొంచెం కాదులేండి, చాలానే ఉంది వర్క్. పైనంతా సర్దేసుకోవాలి. ఆల్మోస్ట్ బాగానే ఉంది రూమ్ అంతా, మొన్నే సర్దాను కాబట్టి. బట్ కొంచెం డ్రెస్సెస్ అన్నీ కూడా ముందే తీసి పెట్టుకుంటే కొంచెం హడావిడి లేకుండా ఉంటుంది కదా ఆ టైంలో. సో నా శారీ, త్రియాంష్ డ్రెస్, హేమచంద్ డ్రెస్ అన్నీ పెట్టుకొని ఇంకా నా జ్యువెలరీ అన్నీ కూడా సెట్ చేసి పెట్టుకోవాలి. ఇంకా బ్లౌజ్ పీస్ అదే తాంబూలం పెడతాం కదా, ఆ తాంబూలానికి కూడా సెట్ చేయాలి. యాక్చువల్లీ నేను ఆకు ఒక్క తెద్దామని అనుకున్నా, కానీ కట్గా అప్డేట్ చేయడనమాట త్రియాంష్. ఇంకా షాపింగ్ అయ్యాక అటు వెళ్దాం అనుకున్నా. ఇంకా వచ్చేసరికి మళ్ళీ ఉంటాడో లేదో, అప్పటికే నా చేతిలో చాలా వెయిట్ ఉంది. సో ఉండకపోతే మళ్ళీ ఇబ్బంది పడాలి. అది ఇది రెండు ఇదంటే నేను స్ట్రోలాలో పెట్టేస్తా కవర్, కాకపోతే త్రియాంష్ని పట్టుకొని ఇబ్బంది అనిపించింది, ఇబ్బంది అవుతుందేమో అనిపించింది. సో రేపు మార్నింగ్ ఎవరో ఒకరిని వెళ్ళి తెమ్మని చెప్పచ్చులే అని చెప్పేసి ఇంకా వచ్చేసాను అనమాట. సో ఆల్మోస్ట్ అంతా ఫినిష్ చేసా, వంటలన్నీ ఫినిష్ చేసా. అది గ్రేట్ ఫస్ట్ అయితే, ఎందుకంటే చాలా భయం వేసింది నాకు. నైట్ అంతా కూర్చుంటానేమో, అయినా అవుతాయా అవ్వవా అన్నట్టు భయం వేసింది. ఇంకా ఒక స్వీట్ చేసేసి పుదీనా రైస్ చేస్తే అయిపోతుంది, ఆల్ డన్. ఇంకా రైస్ ఉండాలంతే. రైస్ రేపు మార్నింగ్ పెట్టుకోవచ్చు, కొంచెం ఎర్లీగా పెట్టుకుంటే సరిపోతుంది. సో ఇన్ని చేశాను అనమాట. ఇంకా డెకరేషన్ ఎలా చేయాలి, ఏం చేయాలి అనేది మాత్రం ఆలోచించుకోవాలి బాగా. సో ఇంకా బుట్టలు తెప్పించా కదా, బుట్టల్లో డెకరేట్ చేయడం ఇంకా చాలా ఉందిలేండి, డెకరేషన్ పార్టే చాలా ఉంది. సో అదంతా చేయాలి. సో శ్రీయాన్స్ బజ్జున్నాడు, బంగారం ఇవాళ అస్సలు ఏడిపించలేదు, చక్కగా ఆడుకున్నాడు అనమాట. బుజ్జిగాడికి అనిపిస్తున్న ఇంకా నుంచి అన్నీ పెట్టేయచ్చు, భలే అనిపిస్తుంది నాకైతే. అప్పుడే 6 months, 6th monthలోకి వచ్చేసరి అప్పుడే అనిపిస్తుంది. చాలా తొందరగా అయిపోతున్నాయి డేస్ అయితే. బట్ చాలా మంచి అకేషన్ కదా ఇది. సో బాగా సెలబ్రేట్ చేయాలని ఉంది నాకైతే. ఇంకా నేను చాలా మందిని పిలుద్దాం అనుకుని మిస్ చేసినట్టు అనిపిస్తుంది, కానీ నాకు టైంకి గుర్తు రావట్లేదు అనమాట. ఒక పక్కన వాడిని పట్టుకోవాలి, నేనే సామాన్లు తెచ్చుకోవాలి. సో కొంచెం ఇబ్బందిగా ఉంది. బట్ హేమచంద్కి ఇవాళ షిఫ్ట్ కొంచెం లేట్గా ఉంటే బాగుండేది, ఇవాళ వెళ్ళాల్సి వచ్చింది. ఇట్స్ ఓకే, ఇంకా రేపైనా ఆఫ్ ఉంది కాబట్టి సరిపోయింది. సో ఇంకా గబా స్వీట్ చేసేసి పుదీనా రైస్ చేసేసి త్రియాంష్ గిన్నెలు అన్నీ రెడీ చేయాలి. ఇంకా ప్లేట్ అన్నీ కూడా తెచ్చానమాట, అక్షంతలు కలపాలి, అవన్నీ కూడా చేయాలి. ఇంకా యాక్చువల్లీ ఫ్లవర్స్ కూడా తీసుకురావాల్సింది, ఇప్పటికే తెచ్చేస్తుంటే బాగుండేది. ఇట్స్ ఓకే, రేపు మార్నింగ్ ఎవరైనా ఉంటే పంపిస్తా, లేకపోతే నేనన్నా వెళ్ళి మార్నింగ్ తెచ్చేసుకుంటా. నాకు తెలిసి నైట్ అంతా కూడా నాకు నిద్ర పట్టదు, ఇలాగే కూర్చుంటాను నేనైతే, నిద్ర కూడా పోను. పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? సో ఇప్పుడైతే గబగబా ఫస్ట్ డ్రెస్సెస్ అవి సెలెక్ట్ చేసి పెట్టేసుకుందాము. నేనైతే ఆరెంజ్ శారీ అనుకున్నాను, త్రియాంష్కి డ్రెస్ తీసుకున్నాను. ఆల్రెడీ చూపించినట్టున్నా మీకు, కొరియర్ వ్లాగ్లో చూపించకపోతే ఇప్పుడు చూపిస్తున్నా. నాకు గుర్తులేదు, నేను చూపించానో లేదో. ఈ డ్రెస్ అనమాట మమ్మీ తీసుకొని పంపించారు. దీనికి ఆరెంజ్ ప్యాంటు, క్రీమ్ కలర్ ప్యాంట్, 2 ఫ్యాంట్స్ ఇచ్చారు. సో ఆరెంజ్ వేద్దాం అనుకుంటున్నాను నేను. సో ఇదనమాట డ్రెస్ అయితే. రేపు ఎండ ఎక్కువ లేకుండా ఉంటే బాగుండు, కొంచెం ఉంటాడు, లేకపోతే మళ్ళీ చిరాకుగా ఉంటాడు కదా. అండ్ నేనేమో ఆరెంజ్ కలర్ శారీ నాకు మ్యారేజ్ అప్పుడు మా అమ్మమ్మ పెట్టారనమాట. ఆ శారీ ఒక్కసారి అలా ఒక ½ an hour కట్టుకొని తిప్పేశాను, వేసుకోలేదు. సో అది తీసుకున్నాం. ఇదనమాట శారీ అయితే. పట్టు చీర ఇది ఎక్కడ తీసుకున్నానంటే ఆ ముగ్ధలోనే తీసుకున్నాను అనమాట, అమ్మమ్మ కొనిచ్చింది ఇది పెళ్ళికి. సో ఒక ½ an hour వేసుకొని తీసేసా, తర్వాత ఇంకా ఎప్పుడు వేసుకోవడానికి ఛాన్స్ రాలా. సో ఇప్పుడు ఎలాగో త్రియాంష్ది ఆరెంజే కదా, సో దానికి మ్యాచ్ అయిద్దని చెప్పేసి ఇంకా అది ఫిక్స్ చేసా. దీనికి అనుకోకుండా నేను గ్రీన్ కలర్ బ్లౌజ్ కుట్టించాను అనమాట, 2 బాగానే మ్యాచ్ అయిపోయాయి. ఇంకా హేమచంద్కి యాక్చువల్లీ నేను గ్రీన్ కలర్ ఆర్డర్ పెట్టా, బట్
అదేమైందంటే సైజు రాంగ్ వచ్చిందనమాట. అందుకని ఇంకా రిటర్న్ పెట్టాల్సి వచ్చింది. ఇంకా టైం లేక కొరియర్ వేసేసారు. అది వచ్చుంటే సైజు కరెక్ట్గా వచ్చుంటే బాగుండేది. సో ఇంకా హేమచంద్ ఏమో సంగీత్ డ్రెస్ అని చెప్పి నేను ఆల్రెడీ చూపించాను మీకు కొరియర్ బ్లాగ్లో. సో అది వేసుకుంటా అన్నారు. ఇంకా అది కూడా అంతేలేండి, అది కూడా కొంచెం బాగానే ఉంటుంది, మ్యాచ్ అవుతుంది. సో ఇదనమాట నా అవుట్ఫిట్స్ అయితే. ఇంకా జ్యువెలరీ అన్నీ కూడా సెట్ చేసేసి, బ్యాంగిల్స్ అన్నీ సెట్ చేసేసి పక్కకు పెట్టేసుకుంటా. సో దట్ నాకు రేపు ఈజీగా ఉంటుంది. ఇంకా లోపల పెట్టికోట్, లంగా అన్నీ కూడా రెడీ చేసేసుకుంటాను. ఇప్పుడు కొంచెం ఫ్రెండ్స్ పడుచున్నాడు కాబట్టి ఇప్పుడే గబగబా చేసుకొని ఆ తర్వాత కిందకి వెళ్తాను నేను. సో యాక్చువల్లీ నేనైతే ఒక స్లేట్ కొన్నానండి. ఇది యాక్చువల్లీ ఎంత పడిందో 199 అనమాట, 200 పడింది. దట్స్ ఓకే. నా ఐడియా ఏంటంటే ఇక్కడ త్రియాంచార్య అన్నప్రసన్న వేడుక అని రాసి డేట్ వేసి వెల్కమ్ చేస్తున్నట్టు అనమాట. అలా పెట్టి బోర్డ్ లాగా పెట్టాలని చెప్పేసి నా ప్లాన్ అనమాట. సో ఎంట్రన్స్లో అది చేయాలని, సో దానికోసమని స్లేట్ తెచ్చాను. అండ్ ఇవేమో లైక్ ఫుడ్ ఐటమ్, ఇంకా భగవద్గీత, ల్యాప్టాప్, గోల్డ్, మనీ ఇలా అన్నీ పెడతాం కదా. సో వాటి కోసం అని చెప్పేసి కొన్ని రాద్దామని, అంటే ఫుడ్ తినడం వల్ల ఇట్లా అలా అన్ని పాజిటివ్ వేలో రాయాలని చెప్పేసి ప్లాన్తో అది తీసుకున్నాను. సో ఈ రెండు ఇప్పుడు సెట్ చేస్తున్నాను అనమాట. ఈ సెట్ చేసేలోపు హేమచంద్ వస్తారు. తను నచ్చేలోపు నేను ఇంకా బాస్కెట్స్ తీసుకున్నాను ఆల్రెడీ చెప్పాను కదా. సో దాంట్లో డెకరేషన్ చేయాలి. సో అదొకటి ఉంది. సో ఫస్ట్ అయితే త్రియాంచార్య అన్నప్రసన్న వేడుక అని రాయాలి, తెలుగులో రాయాలి కదా. సో చూస్తున్నా. యాక్చువల్లీ ఆ రోజు చాలా పనులు చేశానండి. అసలు ఎంతవరకు అంటే అంతవరకు చేశాను. బట్ అంతా కూడా నేను షూట్ చేయలేకపోయాను. కొంచెం చేశాను అంతే. కొంచెం కాదు, నేను యాక్చువల్లీ 5% చేసి ఉంటానేమో, 5% కూడా చేశాను లేదో. సో ఎందుకంటే చాలా టెన్షన్ అనిపించింది అనమాట నాకు. బికాజ్ అన్ని పనులు చేస్తానా లేదా, చేయగలనా లేదా, బికాజ్ ఒక్కదాన్నే కదా, హేమచంద్ ఏమో షిఫ్ట్కి వెళ్ళిపోయారు. సో అందట్టు పిల్లోడితో త్రియాంచార్య సహకరిస్తాడో లేదో, సహకరించినప్పుడల్లా నేను గబగబా ఇంకా మళ్ళీ తను ప్రాంక్ అయ్యేలోపు వర్క్ చేసేసుకోవాలి అన్నట్టుగా ఫాస్ట్గా చేసుకుంటూ ఉండేదాన్ని. సో అందుకని చెప్పేసి చాలా హడావిడిగా చేసేసాను. అన్నీ అవుతాయా లేదా అనుకున్నాను, కానీ అన్నీ చక్కగా కంప్లీట్ చేశాను. నాకు చాలా టెన్షన్ అనిపించింది, బట్ అన్నీ అయితే చాలా మంచిగా అయినట్టు అనిపించింది నాకైతే. 24 నాకు యాక్చువల్లీ స్లేట్ మీద రాయడం కొత్తగా ఉందన్నమాట. సో ఇలా రాశాను. ఏంటో నా రైటింగ్ నాకే కొత్తగా అనిపిస్తుంది, చాలా రోజులు అయింది రాసేసరికి. సో అందుకే కొత్తగా ఉంది నాకే. దాంతో లేదో చూసి హేమచంద్ వచ్చాక అడిగి మారుస్తాను. అండ్ ఇది అయిపోయింది. ఇంకా ఇలాంటి స్టిక్కర్స్ తెచ్చాను అన్నాను కదండి, దీనిపైన చెప్పాగా సేమ్ అదే, మళ్ళీ చెప్తే టైం వేస్ట్, మీకు టైం వేస్ట్, నాకు టైం వేస్ట్. సో అన్నీ టక్టకా రాసేసి ఆ తర్వాత మీకు చూపిస్తాను ఏమేమి పెడతామంటే. ఫస్ట్ వచ్చేసి నైఫ్, ఇన్స్టాలో ఇంకా పినింట్రెస్ట్లో కొన్ని ఐడియాస్ చూసి ఫాలో అవుతున్నాను అనమాట. యాక్చువల్లీ నా రైటింగ్ బాగానే ఉంటుంది, కానీ చాలా రోజులు అయ్యేసరికి ఎలా వస్తుందని భయంగా రాస్తాను నేను కూడా. నా ఒక్కనికే అట్లా అనిపిస్తుందా అనుకున్నా, నీకు కూడా అట్లనే అనిపిస్తుందా? ఇంకా దీని తర్వాత అయితే యాక్చువల్లీ హేమచంద్ వచ్చేలోపు ఇవన్నీ కంప్లీట్ చేద్దామని అనుకున్నాను. బికాస్ దీని తర్వాత తను ఫ్రూట్స్ అండ్ చాక్లెట్స్ తీసుకొని వచ్చారనమాట. సో బాస్కెట్స్ అవి తెప్పించా కదండి, దాంట్లో ఫిల్ చేయాలన్నమాట. అందుకని చెప్పి తను వచ్చేలోపు ఈ వర్క్ అంతా కంప్లీట్ అయిపోతే నెక్స్ట్ స్టెప్ అది ఉందన్నమాట. సో అయిపోయాయండి. 7 అయితే చేశాను అనమాట. నాలెడ్జ్ ఇస్ డివైన్, ఇంకా బిలీవ్ ఇన్ గాడ్, దేవుడు పటం పెడతాం కదా, స్టేబుల్ స్టే గోల్డ్ పెడతా కదా, ఇంకా ప్లే హార్డ్ పార్టీ హార్డ్ బొమ్మ ఏదైనా పెడతాం, డూ ధర్మ నైఫ్ పెట్టినప్పుడు, నెక్స్ట్ లెర్న్ టు ఎర్న్ భగవద్గీత పెడతా, హజిల్ ఫర్ మజిల్ ఏమో లైక్ అన్నం బౌల్ పెడతాం కదా, అన్నప్రసన్నకి పరమాన్నం బౌల్ పెడతా కదా, దానికోసం అనమాట. సో ఇవైతే 7 వచ్చాయి. ఇవి ఆల్టర్నేటివ్గా పెడతా, బికాజ్ కొన్ని ఆరెంజ్ చేశాను, కొన్ని ఎల్లో చేశాను, 3 ఎల్లో 4 ఆరెంజ్ వచ్చినట్టున్నాయి. సో ఆల్టర్నేటివ్గా పెడతా, సో దట్ కలర్ఫుల్గా ఉండటానికని అనుకుంటున్నాను. నెక్స్ట్ ఇదైతే అయిపోయింది.
ఇంకా నెక్స్ట్ ఏం చేయాలో చూడాలి. బ్లౌజ్ పీసెస్ ఆల్రెడీ ఇంతకుముందు తెప్పించానండి, దసరాకి అనుకుంటా. సో అవే ఉన్నాయన్నమాట. ఇంకా 6 అయితే పెట్టుకుంటున్నాను. యాక్చువల్లీ ఎంతమంది వస్తారో నాకు కరెక్ట్గా ఐడియా లేదు, బికాజ్ పిలిచిన వాళ్ళందరూ రావాలని లేదు కదా. సో 6 మెంబర్స్ వస్తారని అనుకుంటున్నా. సో 6 అయితే పెడుతున్నా. ఇఫ్ ఇన్ కేస్ రాకపోతే మళ్ళీ తీసేయచ్చేముంది. అన్నీ అయితే సర్దుకొని పెట్టుకుంటే బెటర్ కదా అని సర్దేస్తున్నాను అనమాట ఇప్పుడే, బికాజ్ అప్పటికప్పుడు ఏది కుదరదు అండ్ ఏది ఎక్కడ ఉన్నాయి అనేది నాకు తప్పించి ఎవరికి తెలియదు కాబట్టి నేనే ముందే సర్దుకుంటే బెటర్ అనేసి సర్దుతున్నా. ఇంకా నైట్ పనులన్నీ అయిపోయి పడుకుందాం అనుకున్నానండి. మార్నింగ్ 4:30కి అలా ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ అయినా పడుకుందామని వెళ్ళాను. 3 లేచిపోయాడు అనమాట. ఇంకా ఆ రోజు అస్సలకే నిద్ర లేదు. ఇంకా నైట్ అంతా అలాగే ఉండిపోయాను. సో ఇంకా ఇది వచ్చేసి నెక్స్ట్ డే అనమాట. డెకరేషన్ అయితే నేను అనుకున్న దానికన్నా బాగానే వచ్చింది అనిపించింది. సో మీరు కూడా ఒకసారి అలా లుక్ వేసేయండి డెకరేషన్ ఎలా చేసాము ఏంటి అని. డెకరేషన్ చేసేటప్పుడు ఏం వీడియో తీయలేదు. సో వీళ్ళందరూ గెస్ట్స్ అనమాట. నెక్స్ట్ వీడియోలో అన్నప్రసన్న ఎలా జరిగింది, ఏం చేసాము అండ్ 3 ఏమేమి పట్టుకున్నారు ఇవన్నీ కూడా చూపిస్తాను. సో మీకు ఎలా అనిపించిందో డెకరేషన్ నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అండ్ అలానే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం అసలుకే మర్చిపోమాకండి. నెక్స్ట్ వచ్చేసి అన్నప్రసన్న వీడియో వస్తుంది. అండ్ ఇది వచ్చేసి వెనుక బ్యాక్డ్రాప్ మా అక్క తెచ్చిందని చెప్పాను కదా. సో మా అక్క పంపించింది అనమాట. అండ్ లిప్టన్ ఆర్ట్ అండ్ ఇవన్నీ కూడా డెకరేట్ చేశాను. అండ్ కింద వచ్చేసి మొత్తం అన్నీ 3 పట్టుకోవడానికి అని చెప్పేసి అన్నీ కూడా డెకరేట్ చేసి పెట్టాను. సో నెక్స్ట్ వీడియోలో ఏం చేసాము ఏంటి అనేది క్లియర్గా చూడొచ్చు. ఇంకా ఆ రోజు ఎండ కూడా బాగానే ఉందండి. సో మళ్ళీ ఇరిటేషన్ ఫీల్ అవుతాడేమో, అసలే కొంచెం డ్రెస్ కూడా హెవీ వేసాం కదా అని చెప్పి ఫ్యాన్ కూడా పెట్టామన్నమాట. ఇంకా అన్నీ ఇలా రెడీ చేసేసి మేమైతే అన్నప్రసన్నకి ప్రిపేర్ అయిపోయాం. సో నెక్స్ట్ వ్లాగ్ కంపల్సరీ చూడండి, సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయడం అసలుకే మర్చిపోకండి. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.